ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, మీ ఇంట్లో ఇలా ఉంటే అంతా ధన నష్టమేనంటే యథార్థంగా ఎక్కువ మందిని కూడా మనం గమనిస్తూ ఉంటాము. ఏదో ఒక అసహనంగా ఉంటారు, చిరాకుగా ఉంటారు, యాక్టివ్గా ఉండరు, ఎప్పుడూ లేజీగా అనిపిస్తుంది, నిద్రపోవాలి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. నిద్రపోవాలనిపిస్తుంది, మరి పడుకుంటే నిద్ర రాదు. నిద్రపోవాలనుకుంటారు మైల్డ్గా ఉండి, ఇంత చేసి పడుకుంటే నిద్ర పట్టదు, రాత్రిపూట అసలు నిద్రే పట్టదు అంటారు కొంతమంది. అస్సలు నిద్రపోను అమ్మా, ఒక పని అట్లా పడుకుంటానో లేదో, ఏదో లేచేస్తాను మళ్ళీ, అలా బాధపడుతూ ఉంటారు. డబ్బు అనవసరంగా ఖర్చు అయిపోతుంది అంటారు. ఒక పని కోసం అనుకుంటే మరొకదాన్ని ఖర్చు అవుతున్నాయి అంటారు. ఒక్క శుభకార్యం జరగట్లే, ఎన్నో అనుకుంటాము, ఏ పని అవ్వట్లేదు. ఇలాంటి నెగటివ్ అనేది ఎక్కువ కుటుంబాల్లో ఈ మధ్య కాలంలో గమనిస్తే ఉంటున్నది, జరుగుతూ ఉన్నది. అది తొలగిపోవటానికి చక్కని పరిహారం తెలియజేస్తాను. నెంబర్ 1, ప్రతి ఒక్కళ్ళు కూడా మెయింటైన్ చేయాల్సింది, బయట నుంచి వచ్చారు అనంటే ముందు కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలి. బయట ఎక్కడో ఒక పంపో లేదు అనంటే ఒక బకెట్ చెంబో, వెనకటి రోజులైనా ఏం నాన్న హ్యాపీగా ఉండేది, ఒక గుండిగనో లేకపోతే బకెట్టో నీళ్ళ చెంబు ఉండేది, ఓ టవల్ ఉండేది. కాళ్ళు కడుక్కొని చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని ఆ టవల్ తుడుచుకొని చక్కగా గౌరవంగా లోపలికి వచ్చేవాడు. డైరెక్ట్ ఫ్లాట్ అనుకోండి, లోపలికి వెళ్ళిపోతూనే ఉంటారు జనం. మీరు ఎంత అపార్ట్మెంట్లో ఉంటూ ఎంత స్టేటస్ మెయింటైన్ చేసినా కింద ఒక పంపు ఉంటుంది కదా, చక్కగా మీరు కారు దిగినా కాళ్ళు కడుక్కోవడానికి కాస్త అక్కడ ఒక పంపు ఉంటుంది. కింద వాచ్మెన్ రూమ్ పక్కన ఒక ట్యాపో లేదా కామన్గా ఒక ట్యాపో, కామన్ వాష్రూమ్ ఉన్నాయి అంటే వాళ్ళ కోసమైనా బయట ఒక ట్యాపో, ఏదో ఒకటి నీళ్ళ వసతి లేకుండా ఏ అపార్ట్మెంట్ ఉండదు. మీరు అక్కడ కాళ్ళు కడుక్కొని అప్పుడు మీరు వెళ్ళండి. ఏ ఫ్లోర్కి వెళ్ళాలో, ఏ ఫ్లాట్కి వెళ్ళాలో అప్పుడుకి వెళ్ళండి. నేను మళ్ళీ ఒక అమ్మగా నేను తెలియచేస్తున్నా, ఎంత స్టేటస్ మెయింటైన్ చేసేవాళ్ళైనా, ఎంత అపర కోటీశ్వరులైనా దయచేసి కింద కాళ్ళు కడుక్కొని మీరు వెళ్ళండి, డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళిపోకండి. ఇది ఒకటి సూచన. నెంబర్ 2, మీరు సహజంగా సాంబ్రాణి కోసం అని చెప్పి ధూప్ స్టిక్స్ అని చెప్పేసి దొరుకుతున్నాయి మార్కెట్లో మనకి ఇప్పుడు. ఎందుకంటే ఈ బొగ్గులు అవి కష్టం అని చెప్పి టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందనంటే కప్స్ లాగా కూడా వస్తున్నాయి. ఈ ధూపుకి ఈ కప్స్, చక్కగా ఆ కప్పు ఇట్లా వెలిగిస్తాం మనము. అది వెలుగుతున్నప్పుడు సాంబ్రాణి అనేది వేస్తాం మనం. అయితే ఇప్పుడు చేయవలసింది ఆ నెగిటివ్ పోవటం కోసము, అది వెలిగేటప్పుడు ఆ బొగ్గు వెలుగుతూ ఉన్నప్పుడు ఇంగువ తెలుసు కదా, సహజంగా మనం అన్నిట్లలో పప్పు తాలింపులో కానీ పులిహోరలో కానీ అలా వేస్తుంటాం ఇంగువ. ఆ ఇంగువ అనేటువంటిది అది చక్కగా ఆ వెలుగుతూ ఉన్నటువంటి ఆ కణితి ఆ బొగ్గు దానిలో వేయండి. ఆ ఇంగువ అది కాలుతూ ఉన్నప్పుడు, అంటే సాంబ్రాణి మనం ఎలా వేస్తామో అలా ఇంగువ కొంచెం వేయండి. అది మొత్తం అన్ని రూమ్స్ చూపించండి. నిజంగా అమ్మా, ఆ స్మెల్కి నెగటివ్ అంతా కూడా తొలగిపోతుంది, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మాకు సహజంగా ఇంట్లో అన్ని తాలింపుల్లో కంపల్సరీ మాకు ఇంగువ ఉండాలి. పప్పు అనంటే ఇంగువ వేయకుండా అస్సలు ఉండము, కంపల్సరీ ఇంగువ ఉండాలి. పులిహోర అంటే మస్ట్ ఇంగువ. అలాగే కొత్త ఆవకాయ మనం పెడుతుంటాం కదా, ఈ వాటిలో కూడా కొంచెం ఇంగువ అనేది వేస్తాము. అంటే ఇది జనరల్గా చెప్తున్నా, ఇంగువ అనేటువంటిది యథార్థంగా మన గృహంలో ఉన్నటువంటి నెగటివ్ మొత్తాన్ని కూడా పోగొడుతుంది. అందుకనే సైంటిఫిక్ రీజన్, మనం తాలింపులో కూడా ఇంగువ అనేది వేసి మనం భోజన పద్ధతి స్వీకరిస్తాం కదా, కడుపులో కూడా అంటే త్వరగా జీర్ణశక్తిని ఇవ్వటం కావచ్చు, మనకి వాస్తవంగా సైంటిఫిక్గానే ఇది వాస్తవంగా మన చక్కని ఆరోగ్యాన్ని ఇస్తుంది. దేహం లోపలైతే మనకి ఎలా అయితే ఆరోగ్యాన్ని ఇస్తుందో బయట కూడా మొత్తం కూడా నెగిటివ్ని పోగొడుతుంది. అంత అద్భుతమైన శక్తి కలిగినటువంటిది నాన్న. అది వినడానికి కొంచెం హాస్యాస్పదంగా అనిపించినా మీకు నష్టమైతే లేదు కదా. కొంచెం ఇంగువ కూడా సాంబ్రాణి ధూపం అది ఏదైతే ఇస్తుందో అందులో కొంచెం ఇంగువ వేసి ఇల్లంతా కూడా చూపించండి నాన్న, నెగిటివ్ పోతుంది. ఇలాంటివి మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అని అంటే సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.